నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. బంగ్లాదేశ్ ఓ 6 నెలల ముందు ఈ దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఇందుకు కారణం అక్కడ నెలకొన్న అంతర్గత తగాదాలు. బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత కేర్ టేకర్ ప్రెసిడెంట్ గా ఉన్న మహమ్మద్ యూనస్ అనారోగ్య స్థితిలో ఉన్నాడు. దీంతో మహమ్మద్ యూనస్ నీ టైమ్ ఈజ్ ఓవర్ అని అమెరికా అంటోంది. ఎందుకంటే ఆయన డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్ కు బాగా కావాల్సిన వ్యక్తి. అందుకే మహమ్మద్ ఒక డైపర్ కొనుక్కోవాల్సిందే అని అంటున్నారు. అమెరికా సిఐఏ ద్వారా జో బైడెన్ ద్వారా ప్రధాని హోదాలో రాజభోగాలను అనుభవిస్తున్న మహమ్మద్ యూనస్ కు ట్రంప్ వెపన్ను రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ తన జీవితం మొత్తం ట్రంప్ ని విమర్శిస్తూనే బతికారు. అలాంటి మహమ్మద్ యూనస్ కు మళ్ళీ హసీనా ద్వారా ట్రంప్ చెక్ పెట్టబోతున్నారు. నవంబర్ 5న ట్రంప్ గెలుపుతో బంగ్లాదేశ్ పాలిటిక్స్ లో గేమ్ మొత్తం మారిపోయింది. ట్రంప్ ను విష్ చేస్తూ హసీనా తనను తాను బంగ్లాదేశ్ ప్రధానిగా పేర్కొంది. ఇటు షేక్ హసీనా ఇంకా అఫీషియల్ గా ఎక్కడా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసినట్లు లేదు. కాబట్టి బంగ్లాదేశ్ లో అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్ ను ట్రంప్ ఎలా ఆడబోతున్నారో తెలియాలంటే ముందుగా మహమ్మద్ యూనస్ గురించి తెలుసుకోవాలి. మహమ్మద్ యూనస్ ఉమ్మడి భారత్లోని బెంగాల్లో 1940లో ముస్లిం ఫ్యామిలీలో పుట్టారు. 1965లో అమెరికా ఇతనికి ఫుల్ రైట్స్ స్కాలర్షిప్ ఇచ్చింది. యూనస్ అమెరికా వెళ్లి వండర్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అక్కడే యూనస్ పరిచయాలను పెంచుకున్నారు. 1969 నుండి 1972 వరకు అమెరికాలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా మహమ్మద్ యూనస్ పనిచేశారు. ఎకనామిక్స్లో, ఫినాన్స్లో, బ్యాంకింగ్లో అప్పులు ఇవ్వడం, ఫండ్స్ కలెక్ట్ చేయడం, డబ్బుల్ని మేనేజ్ చేయడం, ఇటువంటి వాటిలో మహమ్మద్ యూనస్ చాలా తెలివిగా ఉండేవాడు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో మహమ్మద్ యూనస్ ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ ను కలెక్ట్ చేసి షేక్ హసీనా తండ్రి ముజ్బుద్ రెహమాన్ కు ఇచ్చి విశ్వాసపాత్రుడిగా మారాడు. అయితే మహమ్మద్ యూనస్ కు తక్కువ డబ్బులతో ఎలా బతకాలి అనే టెక్నిక్ బాగా తెలుసు. అయితే 1971లో రెహమాన్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో రెహమాన్ మహమ్మద్ ను అమెరికా నుండి బంగ్లాదేశ్ పిలిపించుకుని ప్లానింగ్ కమిషన్లో ఒక ఉద్యోగం ఇచ్చారు. ఈ జాబ్ బోర్ కొట్టి మళ్లీ ప్రభుత్వ కాలేజ్లో ప్రొఫెసర్గా చేరాడు యూనస్. అందులో కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. ఎందుకంటే మహమ్మద్కు బ్యాంకింగ్ రంగాన్ని ఏలాలి అనే డ్రీమ్ ఒకటి ఉండేది. 1974లో బంగ్లాదేశ్లో కరువు వచ్చింది. దీన్ని మహమ్మద్ యూనస్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పేదరికంలో ఎలా బతకాలి అనే విషయాలను ప్రజలకు బోధించేవాడు. అలా 1976 నుండి మహమ్మద్ పేదలకు డబ్బుల్ని లోన్ రూపంలో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ప్రభుత్వ బ్యాంకులు పేదలకు లోన్లు ఇవ్వవు కాబట్టి వారే టార్గెట్గా 8,000 కంటే తక్కువ లోన్స్ను ఇచ్చేవాడు. అయితే వీటిని మైక్రో లోన్స్ అని కూడా అంటారు. ఇలా మహమ్మద్ లోన్స్ ద్వారా ప్రజలకు దగ్గరైపోయాడు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి గ్రామీణ బ్యాంక్ను స్థాపించాడు. మైక్రో లోన్స్తో ఆయన ఎదిగిపోయాడు. మహమ్మద్ యూనస్ పేదలకు లోన్స్ ఇస్తున్నాడు అంటూ ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. 1980లో డెమోక్రటిక్ పార్టీ నాయకులు బిల్ క్లింటన్ అండ్ జో బైడెన్ కూడా మైక్రో లోన్ ఫార్ములాను తన దేశంలో కూడా అప్లై చేయాలి అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, మహమ్మద్ యూనస్ బ్యాంక్లో వీరు కూడా పెట్టుబడులు పెట్టారు అనే ఆరోపణలున్నాయి. అయితే మహమ్మద్ వద్ద లోన్స్ తీసుకునే వారిలో 90% మంది ఆడవారే. ఇతను 80 లక్షల మందికి 3 లక్షల కోట్లు లోన్స్ రూపంలో ఇచ్చాడు. కట్ చేస్తే 2006లో అవుట్ ఆఫ్ నోవేర్ అమెరికాలో మహమ్మద్ యూనస్ కు డెమోక్రటిక్ పార్టీ నాయకులు నోబెల్ ప్రైజ్ ఇచ్చి సత్కరించారు. ఇది చాలా పెద్ద అవార్డు. యూనస్ కు ఎలా ఇచ్చారు అనేది అప్పుడు ఎవ్వరికి అర్థం కాలేదు. పేదవారికి లోన్లు ఇచ్చి వడ్డీ చక్రవడ్డీల రూపంలో తీసుకునే మహమ్మద్ కు అమెరికా ఎలా నోబెల్ ప్రైజ్ ఇచ్చిందని విమర్శకులు ప్రశ్నలు సంధించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది చాలదు అన్నట్లు మహమ్మద్ 2008లో అమెరికాలో గ్రామీణ బ్యాంక్ స్థాపించాడు. ఆ సమయంలో జో బైడెన్ పార్టీ రూలింగ్ లోనే ఉంది. ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2009లో బిల్ క్లింటన్ వైఫ్ హిల్లరీ క్లింటన్ గ్రామీణ బ్యాంక్ నుండి $13 మిలియన్ గ్రాంట్స్ ఇప్పించింది అనే ఆరోపణలున్నాయి. అమెరికా మద్దతుతో ఇంకా ఎదుగుతున్న మహమ్మద్ యూనస్ పై అప్పటికే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఫోకస్ పెట్టింది.
అంతేకాదు వడ్డీతో ప్రజల రక్తాన్ని తాగుతున్నాడంటూ 2011లో యూనస్ పై చాలా కేసులు పెట్టి 6 నెలలు జైల్లో ఉండేలా చేసింది. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య వార్ ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా షేక్ హసీనా మహమ్మద్ను వదల్లేదు. దీంతో చేసేదేం లేక మహమ్మద్ గ్రామీణ బ్యాంక్ నుండి బయటకు వచ్చి అమెరికాకు పారిపోయాడు. అక్కడ 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయారు. ట్రంప్ విన్ అయ్యారు. ఈ ఎలక్షన్ ప్రచారంలో ట్రంప్ హిల్లరీ క్లింటన్ చాలా డబ్బు అక్రమంగా ఫండ్స్ రూపంలో ఇన్స్టిట్యూషన్స్ కు ఇచ్చింది అని చెప్పారు. అంతేకాదు హిల్లరీ ఈమెయిల్స్ కూడా లీక్ అయ్యాయి. అప్పుడు ఇవి కూడా ట్రంప్ గెలుపుకు కలిసి వచ్చాయి. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నా మాటలు అనేది ఆగిపోయాయి. ట్రంప్ అమెరికాలో ఉన్న మైనారిటీలను సమానంగా చూడాలి. ఇప్పుడు అమెరికాలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి అంటూ ట్వీట్ చేశారు. కట్ చేస్తే 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు, జో బైడెన్ గెలిచారు. 1980ల నుండి మహమ్మద్ యూనస్ కు జో బైడెన్ ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ యూనస్ కాన్ఫిడెంట్ చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. 2023 ఆగస్టులో బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ షేక్ హసీనా పైన ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా మహమ్మద్ యూనస్ పైన ఉన్న అన్ని కేసుల్ని కొట్టివేయించారు. 2024లో అమెరికా బంగ్లాదేశ్లో ఒక కంట్రీని ఏర్పాటు చేయాలి అనుకుంది. అందుకు హసీనాను సెయింట్ మార్టిన్ ఐలాండ్ను అడిగింది. అందుకే షేక్ హసీనా నో చెప్పారు. ఆ విధంగా అమెరికా బే ఆఫ్ బెంగాల్లో పట్టు సాధించాలని అనుకుంది. ఇక ఒక నిఘాను ఉంచడానికి అమెరికా నావెల్ బేస్ను బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ దీవుల్లో కట్టుకుంటామని షేక్ హసీనాపై ప్రెషర్ను తీసుకొచ్చింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో అమెరికా సిఐఏకు షేక్ హసీనాకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెక్ట్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇందులో డెమోక్రటిక్ పార్టీ వెనుకుండి నడిపించే సిఐఏలు ఫండింగ్ చేశారు అనే ఆరోపణలున్నాయి. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సిఐఏ డీప్ స్టేట్తో కలిసి స్టూడెంట్స్ను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించి మిలిటరీ ద్వారా విధ్వంసాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలున్నాయి. ఈ డీప్ స్టేట్ ఎవరు అంటే అమెరికాలోని బెంగాలీ భారతీయ అమెరికన్లు, ఇంటర్నల్ గూఢచార్య సంస్థ, సిఐఏకు చెందిన కొంతమంది పవర్ఫుల్ పీపుల్. వీరితో పాటుగా ప్రపంచంలో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ డీప్ స్టేట్లో ఉంటారు. వీరందరూ కూడా షాడోలో ఉంటారు. వీరు అమెరికాలో ఒక పవర్ఫుల్ లాబీ చేస్తూ ఉంటారు. అందుకే ట్రంప్ డీప్ స్టేట్ నన్ను అడ్డుకుందని ఆరోపించారు. నన్ను ప్రెసిడెంట్ అవ్వకుండా చూస్తుందని ట్రంప్ ఇటీవలే జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. అంతేకాకుండా తాను కనుక ప్రెసిడెంట్గా గెలిస్తే డీప్ స్టేట్ను సమూలంగా నాశనం చేస్తానని కూడా చెప్పారు. అయితే ఈ డీప్ స్టేట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గ్రూప్. అమెరికాలోని క్యాబినెట్ మెంబర్లే కాదు, ప్రెసిడెంట్లు కూడా వారు చెప్పినట్లుగా వినాల్సిందే. వీళ్లే ఆగస్టు 5న షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేశారు. అంతేకాదు హిల్లరీ క్లింటన్ స్నేహితుడైన మహమ్మద్ యూనస్ను బంగ్లాదేశ్కు పంపి కేర్ టేకర్ ప్రెసిడెంట్ అయ్యేలా చేశారు. మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు హిందువులపై దాడి జరిగిన సమయంలో మొట్టమొదటిగా ఖండించిన తెల్ల పొలిటీషియన్ ట్రంప్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. మహమ్మద్ ఆఖరి రోజులను రాసేది ట్రంపే అని చెప్పాలి. అంటే షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తాడు అని అర్థం కాదు. ఎందుకంటే హసీనా చైనాకు దగ్గరవుతోంది. అది ట్రంప్కు ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే హసీనా మాత్రం బంగ్లాదేశ్కు వెళ్ళడం ఖాయం. కానీ మళ్ళీ హసీనా ప్రధాని కావాలి అంటే ట్రంప్ కండిషన్స్కు ఒప్పుకోవాల్సిందే. అలా కాదు అని చైనాకి కనుక సపోర్ట్గా ఉంటే మళ్ళీ ప్రధాని అవ్వడం కష్టమే. మొత్తంగా రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు మార్చడం ట్రంప్ చేతుల్లోనే ఉన్నాయి.